నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా సిరిసిల్లాలోని కుసుమ రామయ్య ప్రభుత్వ పాఠశాలలో హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకుందన్నారు. ఈ కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని ఈ నెల 21 వరకు పార్లమెంటు సభ్యులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. మన పాఠశాలను మనమే శుభ్రం చేసుకుందాం అనే కార్యక్రమంలో భాగంగా 3 పాఠశాలల్లో పాల్గొన్నామని అన్నారు. ఇది ప్రధాని మోదీ ఆలోచనతో చేపడుతున్న కార్యక్రమమని బండి సంజయ్ పేర్కొన్నారు. సార్ పట్టుకుంటది బాగా వచ్చిన నవీన్ ఇంటికి రా. రెండు సంవత్సరాల నరేంద్ర మోడీ గారి యొక్క విజయవంతమైనటువంటి పాలన సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం, సేవా కార్యక్రమాలు నిర్వహించడం, రైతు సమ్మేళనాలు కానీ, యువ సమ్మేళనాలు కానీ, మేధావుల సమ్మేళనం కానీ, ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. దాంతోపాటు 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన సందర్భంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల విషయంలో ప్రజలకు వివరించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నెల 20వ తారీఖు వరకు ప్రతి పార్లమెంట్ సభ్యుడు అన్ని నియోజకవర్గాలు పర్యటించడం, ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనడము, 12 సంవత్సరాల పాలన సందర్భంగా మేధావి వర్గాలు కలవడము, ఇన్ఫ్లుయెన్సర్స్ కలవడము, సాహిత్యాన్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకే మొన్న జమ్మిగుంటలో రైతు సమ్మేళనం కానీ, నిన్న టిఫిన్ బాక్స్ బయటకు మీటింగ్ కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో స్వచ్ఛ పాఠశాల, మన పాఠశాల మన బాధ్యత, స్వచ్ఛ పాఠశాల పేరుతోని ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని పాఠశాలను శుభ్రం చేయడం. ఈ నెల 15వ తారీఖు నుంచి పాఠశాల తెరవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సరే, స్కూల్లో అటెండర్స్ ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. ఇలా మేము చేసినంత మేము చేయకుండా కూడా చేసుకుంటారు. కానీ ఒక బాధ్యతగా ఒక సేవా కార్యక్రమం చేయాలని చెప్పి ఉద్దేశంతో, ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం ఉండాలని చెప్పి ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా పిలుపు భారతీయ జనతా పార్టీ అయినప్పుడు కూడా ఇక్కడ కండవ లేకుండా ఏం లేకుండా అన్ని పార్టీల భాగస్వామ్యం, అన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ, అనేక ప్రాంతాల్లో అనేక టీచర్స్ యూనియన్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నాయి. అందరం కలిసి మన పాఠశాలను మనం శుభ్రం చేసుకుందామని చెప్పి ఒక ఆలోచనతో, ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం ఈ కార్యక్రమాన్ని ఈరోజు పార్లమెంట్ నియోజకవర్గం పూర్తి స్థాయిలో విజయవంతమైంది. నేను ఇలా కరీంనగర్ నుంచి బయలుదేరిన రాగా అనేక పాఠశాలలు తిరిగి వస్తున్నాను. ఎక్కడ పోయినా